లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము తకించి వకించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, ఈ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో, ఈ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. పరార్థమై భవ శరీరము సగిన, పరార్థమై భవ శరీరము సగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభో, ఈ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు.
ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంపరలో దేవుడు మనకు అనుగ్రహించిన అనేకమైన ఆశీర్వాదాలు, ఆనందాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో కలిసి ఆయన వాక్యపు సుఖాన్ని మనల్ని నడిపిస్తుండగా ముందుకు సాగుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. గత కాలమంతయు దేవుని నీడలో కొనసాగాం. మరొక నూతన సంవత్సరంలో దేవుని వాక్యము చేత మనము బలపరచబడాలని, వృద్ధి చెందించబడాలని, ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని అనుసరించడానికి సరైన ఉపదేశాలు మనము మరి ఆలకించాలని కోరుకుంటూ ఆ క్రమములో కొన్ని విషయాలు మరి ప్రతిదినము మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. క్రమం తప్పకుండా ఆలకిస్తున్న మీకు అందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. రండి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు విశదపరుస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఈనాడు ప్రభు మరి నీ వాక్యం కొరకు మేము తేరి చూస్తుండగా విషయ విశ్లేషణలో మీరే మాకు కావలసిన పరిజ్ఞానం అందించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, ఈ 4 సువార్తలు అనగా యేసు ప్రభు వారి జీవిత చరిత్రను మనకు అందించిన ఈ 4 సువార్తల యొక్క నేపథ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. నిన్నటి దినము మార్కు సువార్తికుని ఉద్దేశాన్ని, ఆ సువార్త మీద ఆధారపడి మరి మత్తయి, లూకాలు ఏ రీతిగా వారు విషయ సేకరణ కానీ, విషయ విపులీకరణ కానీ, స్పష్టత కానీ అందించారు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి 3 రచయితలు కూడా ఒకే కాలంలో, దాదాపుగా ఒకే కాలంలో వారు రాశారు. వివిధ ప్రదేశాల్లో వివిధ ప్రజలను ఉద్దేశించి వారు రాశారు. కాబట్టి వారి యొక్క థియాలజికల్ ఇంటెంట్ కానీ, లేకపోతే సోషలాజికల్ అండ్ రిలీజియస్ రిక్వైర్మెంట్ కానీ డిఫరెంట్. కాబట్టి కొంత మార్పులు కనబడ్డప్పటికీ ఒకే క్రమములో వారు రాయడం ఆ విషయాలు తెలుస్తాయి. మరి మార్కు సువార్తను ఆధారంగా చేసుకుని మత్తయి, లూకాలు రాశారని, మరి మత్తయి యేసుప్రభు వారిని దావీదు కుమారునిగా, అదే రీతిగా లూకా యేసుప్రభు వారిని లోకరక్షకునిగా అందరికీ ప్రభుగా చూపించడానికి చేసే ప్రయత్నంలో, మార్కు సువార్తికుడు యేసుప్రభు వారు దేవుని కుమారుడని, ఆయన శ్రమపరచబడటానికి అనగా శ్రమను స్వాగతించడానికి ఈ లోకానికి వచ్చాడని, ఆయన శ్రమ పొంది మరణించి తిరిగి లేచాడని ఆ వాస్తవాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ 4వ సువార్తను మరి ధ్యానం చేసి రేపటి నుంచి మరలా మనము రాజుల మొదటి గ్రంథంలోని వృత్తాంతంలోనికి మనం వెళ్దాం. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు వారి జనన వృత్తాంతం గురించి ఈ క్రిస్మస్ కాలంలో ప్రారంభించినప్పుడు మత్తయి మరి లూకాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే రీతిగా మిగతా 2 గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటే ఒక పరిపూర్ణత ఉంటుందనే నేపథ్యంలో నిన్నటి దినము మార్కును, ఈ దినము యోహాను నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. యోహాను సువార్త వ్రాయబడే కాలానికి అప్పటికే ఈ 3 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, ఈ 3 సువార్తలు రచించబడి ఆయా సంఘాల్లో వారు ఆ సువార్తలోని యేసుప్రభు వారి బోధలు కానీ, ఆయన జీవిత విశేషాలు కానీ మరి ఆయా సంఘాల్లో వారు ధ్యానించడం, చదవడం, బోధించడం, మరి ఆ ప్రకటించడం లాంటివి చేస్తూ వచ్చారు. సో యేసుప్రభు వారు ఆయన ఆరోహణమైన తర్వాత 30 సంవత్సరాలకు మరి మొదటి 3 సువార్తలు వ్రాయబడగా, ఆ తదుపరి మరొక 30 సంవత్సరాలకు అనగా AD 90 కాలంలో యోహాను భక్తుడు మరి ఈ సువార్త వ్రాస్తాడు. ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, మరి ఆల్రెడీ మరి 3 సువార్తలు యేసుప్రభు వారి గురించిన వివరాలు, విషయాలు పొందుపరచబడి, అందించబడి, అవి సంఘం చేత ఆమోదించబడి, మరి అవి స్వయంగా యేసుప్రభు వారి శిష్యులైనటువంటి పేతురు ద్వారా, అదే రీతిగా మత్తయి ద్వారా, అదే రీతిగా మరి పౌలు అనుచరుడైనటువంటి లూకా ద్వారా పొందుపరచబడ్డాయి. అనగా రచయితలు మరి సామాన్యమైన వాళ్ళు కాదు, సంఘములో గుర్తించబడ్డవారు, ఆ ప్రథమ ఆదిమ సంఘంలో గుర్తించబడిన పేరు కలిగిన వారు,
యేసుప్రభు వారితో సహవాసం చేసిన వారిద్దరు ఉన్నారు. సో వారు యేసుప్రభు వారు చరిత్ర రాసిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల తర్వాత యోహాను పనిగట్టుకొని ఈ సువార్త రాస్తాడు. అప్పటికి మరి యేసుప్రభు వారిని ప్రత్యక్షంగా చూచిన ప్రథమ శిష్య గణమందరూ చనిపోయారు. యోహాను మాత్రమే మిగిలి ఉన్నాడు. యోహాను సువార్త రాసే సమయానికి పేతురు కానీ, అదే రీతిగా యాకోబు కానీ, మిగతా శిష్యులు ఎవరు కూడా సజీవంగా లేరు. అలాగే దాదాపుగా యేసుప్రభు వారిని ప్రత్యక్షంగా చూసిన వారందరూ కూడా కనుమరుగయ్యారు. సో అప్పటికే మిగతా 3 సువార్తలు మరి ప్రాపకములో ప్రకటనలో ఉన్నాయి. ఆ సమయంలో యోహాను పనిగట్టుకుని మరి ఆ వృద్ధాప్యంలో ఈ 4వ సువార్త రాయటానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఆయన ఆ చివరి దినాల్లో ఈ 3 సువార్తల్లో దెర్ ఈస్ సంథింగ్ ఇన్కంప్లీట్ అనే భావన తనకు కలిగింది. దెర్ ఈస్ సంథింగ్ ఇన్కంప్లీట్, పరిపూర్ణత లేదు అనే భావన తనకు కలిగింది. అంత మాత్రమే కాకుండా యేసుప్రభు వారిని రొమ్మున ఆనుకున్నవాడుగా, యేసుప్రభు వారిని లోతుగా చూసిన వాడుగా యోహాను సువార్తకు థియాలజిస్ట్ పెట్టిన పేరు ఏంటంటే ఈగిల్. ఈ 4 సువార్తలకు 4 జంతువుల పేర్లు పెడతారు. మరి ఈ యోహాను సువార్తకు ఈగల్ అంటే ఆకాశంలో ఎక్కడో ఉంటుంది, ఎంతో దూరంలో ఉన్న ఆ పక్షిరాజు నేల మీద పాకే ఇన్సెక్ట్స్ని, పాకే పురుగులను అక్కడి నుంచి చూడగలుగుతుంది. అక్కడి నుంచి అది వేగంగా వచ్చి ఈ నేల మీద పాకే ఆ పక్షి కానీ, జంతువు కానీ, లేకపోతే ఆ ఇన్సెక్ట్ కానీ అది మేల్కొనక ముందే టక్కన పట్టుకొని వెళ్ళిపోతుంది. అంత తీక్షణమైన చూపు దానికి ఉంటుంది. కాబట్టి యోహాను భక్తుడు కూడా యేసుప్రభుని అంత లోతుగా చూచి విశ్లేషించి విషయ సమీకరణ చేశాడు అని చెప్పడానికి మరి చాలామంది పండితులు భావిస్తారు. సో మరి యోహాను ఎందుకు రాశాడు అని చెప్పడానికి మరికొన్ని అనగా ఇంత లోతుగా విశ్లేషించడానికి గల కారణాల్లో ఒక కారణం అదేంటంటే మొదటి 3 సువార్తల్లో పేతురు చాలా హైలైట్ చేయబడతాడు. పేతురు భక్తుడు చాలా హైలైట్ చేయబడతాడు. అదే రీతిగా ఆదిమ సంఘంలో కూడా పేతురు యోహాను కనబడతారు. ఆదిమ సంఘంలో కూడా పేతురు ఒక పెద్ద హీరోగా కనిపిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు వారి తర్వాత మరి పేతురు స్థానాన్ని పొందుతాడు. ఆ తర్వాత కాలక్రమేణా ఆదిమ సంఘంలో పేతురు పేరు వినపడుతుంది. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు కదండి, క్రీస్తు విభజించబడ్డా, కొందరు పేతురు వారిని, కొందరు కేఫా వారిని, కొందరు క్రీస్తు వారిని, కొందరు పౌలు వారిని, కొందరు అపోల్లో వారిని. సో దెర్ వాజ్ అ డివిజన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద డిసైపుల్స్. ముఖ్యంగా పేతురు పేరు మీద పేతురు అనుచర వర్గము ఏర్పడింది. పౌలు అనుచర వర్గం ఏర్పడింది. యోహాను అనుచర వర్గం ఏర్పడింది. సో ప్రాబ్లం ఎక్కడంటే ఈ అనుచరులతో, ఈ ఫ్యాన్స్తోనే ప్రాబ్లం. ఆ హీరోస్ బాగానే ఉంటారు, కానీ ఈ ఫ్యాన్సే మా హీరో అనే ఈ భావన నేపథ్యంలో పేతురు మొదటి 3 సువార్తలు ఒక మరి ఉన్నతమైన అనగా ఒక హీరోగా, లీడర్గా, ముందుండి నడిపించేవాడుగా, అన్ని విషయాల్లో ముందు మాట్లాడేవాడుగా. ఈ 12 మందిలో ఎవరు ముందు మాట్లాడతారంటే పేతురే మాట్లాడతారు. అలా చూపించబడిన ఆ పేతురుని ఈ 4వ సువార్తలో అనగా యోహాను తన సువార్తలో పేతురు కూడా మరి సామాన్య మానవ బలహీనతలు కలిగిన వ్యక్తి. అతను క్రీస్తుతో సరిపోల్చదగిన ఒక దైవిక వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు. అతడు కూడా ఒక సామాన్య మానవుడే అని చూపించడానికి, అనగా ఒక అన్నెసెసరీ క్లాష్ బిట్వీన్ ది ఫ్యాన్స్, ఈ అభిమానుల మధ్య పెట్రైన్ కమ్యూనిటీ అంటారు, జోహనైన్ కమ్యూనిటీ అంటారు, పాలైన్ కమ్యూనిటీ అంటారు. ఆ రీతిగా మరి ఒక్కొక్క శిష్యుని పేరు మీద, ఒక్కొక్క అపోస్తుల పేరు మీద ఏర్పడ్డ ఆ కమ్యూనిటీస్, ఆ ఫ్యాన్స్ మధ్య ఉండే ఆ సమస్యను తొలగించడానికి ఒక ప్రయత్నం అవసరం కనబడుతుంది. అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యంగా కనిపించే మరొక అంశం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క జనన వృత్తాంతాన్ని మత్తయి సువార్తికుడు రాస్తూ ఆయన అబ్రహాము సంతానము అని చెప్తాడు.
అబ్రహాము నుంచి దావీదు, దావీదు నుంచి యేసయ్య పుట్టాడు. అనగా యేసు ప్రభు వారి యొక్క ఉనికి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అబ్రహాము నుంచి ప్రారంభమైంది. అనగా మత్తయి ఆవశ్యకత అబ్రహాము వరకే, అంతకు కన్నా వెనక్కి వెళ్ళలేదు. వ్రాసినప్పుడు రచయిత ఉద్దేశం వేరుగా ఉండవచ్చు, కానీ తర్వాత అంగీకరించిన వారు యేసు ప్రభు వారు ఎవరు అంటే అబ్రహాము కుమారుడు. అదేవిధంగా లూకా సువార్తికుడు యేసు ప్రభువారిని ఎక్కడి వరకు తీసుకెళ్ళాడంటే ఆదాము వరకు తీసుకువెళ్ళాడు. యేసు ప్రభు వారు ఎవరంటే ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు. ఆదాములోంచి అబ్రహాములోంచి దావీదు, దావీదు నుంచి యేసయ్య. సో చూడండి, ఇక్కడ ఆదాము కుమారునిగా, ఆదాము దేవుని కుమారుడు, ఆదాము కుమారునిగా యేసు ప్రభు వారు పరిచయం చేయబడే అవకాశాలు ఉన్నాయి. మత్తయి సువార్తికుడు అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అంటే, లూకా సువార్తికులు ఆదాము దేవుని కుమారుడు అని, ఆదాము కుమారుడు అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు ప్రభు. సో ఈ క్రమములో యోహాను సువార్తికుడు యేసు ప్రభు వారి యొక్క భౌతిక జీవిత ప్రారంభము గురించి ఆనాడు ఆదిమ సంఘములో పెరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి మరి ఆ ఆలోచన కానీ లేకపోతే అటువంటి ఆ ప్రభావం నుంచి బయటికి తీసుకుని రావడానికి మరి యేసు ప్రభు వారి బిగినింగ్ అనేది అబ్రహాము నుంచి కాదయ్యా, ఆదాము నుంచి కాదయ్యా, ఆదాము సృజించబడక ముందే ఆదామును సృష్టించిన వాడు ఆయన. ఆదాము నుంచి అబ్రహాము నుంచి దావీదు నుంచి యేసుక్రీస్తు వారు కాదు, అసలు ఆదామును సృష్టించిందే యేసుప్రభు. అందుకే ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. గమనించారా యోహాను ఎందుకు రాయవలసి వచ్చిందో? యోహాను సువార్త లేకపోతే నేటి కాలంలో అనేక మంది భావించిన రీతిగా యేసుప్రభు వారి జన్మ నుంచి అనగా 2000 సంవత్సరాల నుంచే యేసుప్రభు వారు ఉన్నారు, ఆయన ఉనికి 2000 సంవత్సరాల నుంచే, అంతకుముందు ఆయన లేడు అనే భావన కలిగే అవకాశాలు ఉన్నాయి. యోహాను సువార్త లేకపోతే మరి పాత నిబంధనలో యెహోవా దేవుడు, కొత్త నిబంధనలో యేసుప్రభు వారు అనే భావన మధ్య అనగా ఇద్దరు దేవుళ్ళని భావించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ మరి ప్రమాదాన్ని నిరోధించడానికి దాదాపు 30 సంవత్సరాలు ఆల్రెడీ మొదటి 3 సువార్తలు సర్క్యులేషన్లో ఉండగా తాను రాస్తాడు. అంటే అనగా ఆ మొదటి 3 సువార్తలు ఆయా సంఘాల్లో చదివించబడి వ్యాఖ్యానించబడి వినిపించబడుతున్నప్పుడు బహుశా అప్పుడు ఉన్నటువంటి సెకండ్ జనరేషన్ ప్రీచర్స్ అనగా యోహాను కాలంలో జీవించి ఉన్నవారు, మొదటి తరం వెళ్ళిపోయిన తర్వాత రెండవ తరం వారు యోహాను కాలంలో చివరి కాలంలో జీవించి ఉన్నవారు మరి విషయ పరిశీలనలో కానీ విషయ విపులీకరణలో కానీ వారు కొంత భావాన్ని కోల్పోయినట్లుగా. అందుకని ఆయన యేసుప్రభు వారి ప్రారంభము మరి అబ్రహాము నుంచి కాదు, ఆదాము నుంచి కాదు, ఆయన సృష్టికర్తే ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్తికుడు చాలా స్పష్టంగా రాయవలసిన ఆవశ్యకత ఆనాటి కాలంలో యోహాను భక్తుడు తన చివరి దినాల్లో ఆ ఆవశ్యకత కనిపించింది కాబట్టి ఆయన ప్రత్యక్షంగా ఈ విషయాలు రాయడం జరుగుతుంది. అలాగే యోహాను సువార్తలో పొందుపరచబడిన అద్భుతాలు దాదాపు 7 అద్భుతాలు మనకు కనబడతాయి. ఈ 7 అద్భుతాలు అనగా కానా వివాహం కానీ, పుట్టుగుడ్డువాడిని బాగు చేయడం కానీ, కానా వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చడం కానీ, పుట్టుగుడ్డువాడిని బాగు చేయడం కానీ, లాజర్ను సమాధి నుంచి బయటికి లేపడం కానీ, ఇవేమి మిగతా 3 సువార్తలు మనకు కనిపించవు. సో ఈ 7 అద్భుతాలు కూడా అనగా ఆయన పొందుపరిచిన 7 అద్భుతాలకు ఆయన పెట్టిన పేరు ఏంటంటే సూచక క్రియలను పేరు పెట్టాడు. అద్భుతాలను పేరు పెట్టాలి, మిరకల్స్ అన్నమాట. వాళ్ళ సైన్స్ అన్నాడు, దే ఆర్ ద సైన్స్. సో ఎవ్రీ మిరకల్ అనగా ఆయన ఎన్నుకున్న ప్రతి అద్భుతం కూడా ఒక సూచక క్రియగా యోహాను సువార్తికుడు ప్రకటిస్తాడు. గుడ్డివాడిని బాగు చేసిన తర్వాత నేను లోకమునకు వెలుగు అంటాడు. లాజరును సమాధి నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత పునరుద్ధానం అనే జీవము నేనే అంటాడు.
కాబట్టి టు ప్రూవ్ దట్ హీ ఈస్ ద రెజరెక్షన్ అండ్ లైఫ్, హీ బ్రాట్ లాజరస్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ గ్రేవ్. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ఆ పుట్టుగుడ్డి వానికి అసలు ఐ బాల్స్ కూడా లేవండి. మిగతా సువార్తలు గుడ్డివాడిని బాగు చేసినప్పుడు ఆయన ముట్టి చూపు పొమ్మంటాడు. కానీ ఇక్కడ ఆ పుట్టుగుడ్డి వాడిని సులోయము కోనేరు దగ్గరికి వెళ్ళమంటాడు. వెళ్ళక ముందు ఏం చేస్తాడంటే కింద మట్టి రాసి ఆ మట్టిని ఉమ్ము వేసి మట్టి బురద చేసి ఆ బురదను ఐ బాల్స్ లాగా తయారు చేసి కంట్లో పెడతాడు. ఇక్కడ ఐ బాల్స్ లాగా ఆ బురదను మట్టిని అక్కడ పెట్టి పోయి కడుక్కోమంటే పై పొర తొలగిపోతుంది. అక్కడ కన్ను ఏర్పడుతుంది. కన్ను లేదు. సో మిగతా సువార్తికులాగా చూపు పొందుము అని చెప్పిన రీతిగా కాకుండా గాడ్ మేక్స్ ఎ మిరకల్ టు బీ ఎ సైన్, ఒక సూచక క్రియగా. సిలోయం అంటే పంపబడిన వాడు. పంపబడిన క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కళ్ళు తెరవబడతాయి. ఆయనే లోకమునకు వెలుగు అని చెప్పడానికి చేసే ప్రయత్నం. సో అవన్నీ విపులీకరించడానికి సమయం సరిపోదు. కానీ ఆయన అక్కడ పొందుపరచబడిన 7 అద్భుతాలు కూడా అవి సూచక క్రియలు అనే పేరు వాడబడుతుంది. ఆ సూచక క్రియలు కూడా యేసు ప్రభువారు ఎవరో వాటిని సూచించే రీతిగా ఆ అద్భుతాలు సూచక క్రియలుగా మరి యోహాను సువార్తికుడు పొందుపరుస్తాడు. వాటిలో చాలా వరకు ఒకటి 5,000 మందికి ఆహారం పెట్టిన ఆ ఒక్కటి మాత్రమే. మిగతా 3 సువార్తలు 4 సువార్తలు కనిపించే ఒక అద్భుతం ఏంటంటే మరి 5,000 మందికి ఆహారం పెట్టింది. అక్కడ కూడా జీవాహారం నేనే అంటాడు. సమరస్తి దగ్గరికి వెళ్ళినప్పుడు జీవజలము నేనే అంటాడు. 7 సైన్స్, అదే రీతిగా 7 అయామ్స్ నేనే అనే మాటలు 7 కనిపిస్తాయి. సో ఆ రీతిగా మరి యేసు ప్రభువారిని మరొక కోణంలోంచి, ఒక అద్భుతమైన కోణంలోంచి, అనగా మిగతా 3 సువార్తికులు చూపించని ఒక విశిష్టమైన కోణంలోంచి యోహాను చూపించవలసిన ఆవశ్యకత ఆనాటి కాలంలో కనిపిస్తుంది. ఒకవేళ ఆనాడు యోహాను పనిబట్టుకొని ఆ సువార్త వ్రాసి ఉండకపోతే విల్ బి మిస్సింగ్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. అది మనకు మిస్ అయి ఉండేది. అందుకే యోహాను సువార్తికుడు మరొక దృక్పథంలోంచి, అనగా మిగతా 3 సువార్తకులు సమదృక్పథల సువార్తలు అనా సినాప్టిక్ గాస్పల్గా పిలువబడితే యోహాను సువార్తను సమదృక్పథ సువార్తలతో పోల్చకుండా, వాటితో కలపకుండా ఇది వేరే సువార్తగా, 4వ సువార్తగా పొందుపరచబడింది. సో దిట్ ఈస్ ద రీజన్ ఫర్ 4 గాస్పల్స్. బహుశా దీని ద్వారా కొంత మనకు విషయ విశ్లేషణకు ఈ 4 సువార్తల్లో ఉన్నటువంటి భిన్నత్వానికి కలిగిన మరి అవసరత కానీ ఆవశ్యకత కానీ, తద్వారా మరి ఆయా సువార్తికులు అనగా రచయితలు వారు చెప్పే బోధకు కానీ ఎంతవరకు అవి రిలేట్ అవి ఉంటాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ రచయితను అభినందించాలి, దేవుని స్తుతించాలి. దేవుడు ఈ రచయితల ద్వారా తాను ఎవరో ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియచేశాడు. మత్తయి సువార్తికుడు యూదులకు రాజుగా ప్రజెంట్ చేస్తాడు. మార్కు సువార్తికుడు మరి దేవుని కుమారుడు శ్రమ సేవకుడిగా వచ్చిన వృత్తాంతాన్ని, లూకా సువార్తికుడు యేసు ప్రభు అందరికీ ప్రభు అనే మాటను, యోహాను సువార్తికుడు ఆయన సృష్టికి అతీతుడు అనే విషయాన్ని తెలియచేస్తూ వారి కోణంలో, వారి దృక్పథంలో 4 సువార్తలు వ్రాయబడ్డాయి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవాదేవుల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి నీ లేఖన విశ్లేషాన్ని విశిష్టతను తెలియచేస్తున్నారు ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఈ 4 సువార్తికుల యొక్క వారి నేపథ్యాన్ని, వారి భావాన్ని, వారి అవసరతను, వారి ఇంట్రెస్ట్ను, వారు సేకరించిన విషయ విపులీకరణను, వాటి యొక్క ఆవశ్యకతను మేము తెలుసుకోగలిగాం ప్రభాస్తుతులు చెల్లిస్తూ. తద్వారా ప్రభా నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే వాటిని బోధిస్తున్నప్పుడు కానీ వాస్తవాన్ని ఉన్నట్టుగా బోధించగలిగే పరిజ్ఞానం మేము పెంపొందించుకోగలం కనుక మాకు బోధించిన దేవుడు నీవు కనుక స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.